రోటరీ సభ్యత్వాలు పెరగాలని కొత్త క్లబ్లు ఏర్పాటు చేయాలని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్ తంబాబత్తుల రవి పేర్కొన్నారు. కాకినాడ రోటరీ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో జరిగిన రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో రోటరీ డిస్ట్రిక్ట్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ డిస్ట్రిక్ట్ చైర్మన్ న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్ తంబాబత్తుల రవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ రోటరీ సభ్యత్వాలు పెరగాలని కొత్త క్లబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త క్లబ్లు ఏర్పాటు చేయడం వల్ల సర్వీసులు మరింత పెరుగుతుందని, ఒక చేయికి 100 చేతులు కలుస్తాయని చెప్పారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ ట్రైనర్ పుష్ప ఆధ్వర్యంలో అద్భుతమైన శిక్షణ కార్యక్రమాలు జరిగాయని చెప్పి, అంతటి శిక్షణ పొందిన ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరూ అద్భుతమైన కొత్త క్లబ్స్ ఏర్పాటు చేయడం సముచితమని నొక్కి చెప్పారు. 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి క్లబ్ ఒక కొత్త రోటరీ క్లబ్ని ఏర్పాటు చేయాలని, 2 రోటరీ క్లబ్స్ ఏర్పాటు చేయాలని, 3 ఇంట్రాక్ట్ క్లబ్స్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి వైస్ ప్రెసిడెంట్ మాజేటి పవన్, ట్రెజరర్ ఉదయ్, క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ చోడిశెట్టి పద్దరాజా, జాయింట్ సెక్రటరీ సత్తి రవిరెడ్డి వేదికపై ఆసీనులయ్యారు. ఇతర క్లబ్ నుండి ఆకెళ్ల ప్రసాద్, జెట్టి పాండురంగారావు, స్మార్ట్ సిటీ ప్రెసిడెంట్ శేఖర్, సెక్రటరీ శ్రీకాంత్, నల్లమిల్లి మాచారెడ్డి, భూపేంద్ర, డి ఫరేక్, వి ఆనంద్, శ్రీధర్, చిరంజీవి రెడ్డి, నరహర్ శెట్టి, రవికృష్ణ, శామ్యూల్, డాక్టర్ గొడవర్తి సత్యమూర్తి, నేతి నాగేశ్వరరావు, పరశురాం తదితరులు పాల్గొన్నారు. తంబాభక్తులు రవి చేసిన సూచనలకు, మంచి సిద్ధాంతాలకు క్లబ్ మెంబర్లు, ఇతర క్లబ్ ప్రెసిడెంట్ కలిపి రవిని ఘనంగా సన్మానం చేశారు. రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, లేదంటే క్లబ్స్, రిక్రియేషన్ క్లబ్స్ కానీ కంపల్సరీగా మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఉంటుంది. అలాగే మన రోటరీలో సర్వీస్ యాక్టివిటీస్ కోసం కొత్త మెంబర్లని మనం ఆహ్వానించాలి. దీనికి ప్రతి ఒక్క మెంబరు మన రోటరీ ఆశయాలు వాళ్ళందరికీ తెలియపరిచి మన రోటరీ ఫోల్డ్లోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ నెల 31వ తారీఖున రాజమండ్రిలో మెంబర్షిప్ సెమినార్ ఉంది. దానికి మన సభ్యులు అందరూ తప్పనిసరిగా వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మరి మా గోల్డెన్ జూబ్లీ డాక్టర్ రామకృష్ణ గారు ఉండగా మా ఎలైట్ క్లబ్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజున ఆ గోల్డెన్ జూబ్లీ కనుక ఈ 2 క్లబ్స్ ఫామ్ అవ్వకపోతే అంత మంచి స్మార్ట్ సిటీ క్లబ్ రాకపోను, మా ఎలైట్ క్లబ్ కూడా రాకపోను. ఈ ఎలైట్ క్లబ్లో కూడా మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, అలాగే అక్కడ కూడా ఉన్నారు. మళ్ళీ ప్రెసిడెంట్లుగా నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, క్లబ్స్ పెట్టండి. మీ చేతే నేను క్లబ్లు స్టార్ట్ చేయిస్తా, మీ అసిస్టెంట్ గవర్నర్ సహాయం చేయిస్తా. మీకు అద్భుతమైన రికగ్నైజేషన్ ఇది. ఈ అవార్డు మన ఆస్కార్ అవార్డా, నోబుల్ అవార్డా, ఆ కరపత్రం కూడా అంతే అద్భుతం. మీరు చాలా ఆనందపడతారు. మీకు డెఫినెట్గా ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి మంచి రికగ్నైజేషన్ ఉన్నది చేసి పెడతా. ఏ రోజున నేను చివరి ఎండ్ రిజల్ట్తోనే ముందుకు వచ్చా. 23-24లో 13 రోటరీ క్లబ్లు పెట్టాం. అలాగే మొన్న కూడా 24-25 14 రోటరీ యాజ్ ఏ సిడిఆర్సీగా 14 రోటరీ క్లబ్లు పెట్టాను. అలాగే ఎస్విఎస్ రావు గారు గవర్నర్గా ఉన్నప్పుడు యాక్చువల్గా జీకే శ్రీనివాస్ గారు, మన ప్రసాద్ గారు, ధనసాగర్ ప్రసాద్ గారు ఆయన వెళ్ళేవారు. పొరపాటున ఒక రోజు ఎవరో రాలేదని నన్ను కారు ఎక్కమన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన నన్ను కారు దింపట్ల. అంత ఆయనతో రిలేషన్, ఆయన రోటరీ కోసం ఆయన తప్పని చూసి నేను కూడా ఆయనలా కష్టపడాలని, ఎస్విఎస్ రావు గారి లాగా, మన టిక్కు గారి లాగా మంచి పేరు కూడా సంపాదించాలని, మంచి సర్వీస్ చేయాలనేసి నాకు ఎంతో కోరిక. అందుకే నేను ఈ రోజున కంపల్సరీ ఇన్ని క్లబ్స్ పెడదామని నేను డిసైడ్ అయ్యాం.